కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? మన ఎవరో రాధా మనోహర్ దాస్ అనుకుంటా ఒక ఆయన, చాలా పిచ్చోళ్ళ మాట్లాడతాడు, కోపం వస్తుంటుంది కానీ నాకు కొంచెం ఎందుకులే మెంటల్ పేషెంట్ అని పట్టించుకోను. రాధా మనోహర్ దాస్ మాట్లాడినట్టు లేకపోతే మతోన్మాదులు అందరూ మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టుకుని కెమెరా పెట్టుకుని మాట్లాడలేనా నేను? వాళ్ళకంటే ధైర్యంగా మాట్లాడగలను, మాట్లాడి జనంలోకి వెళ్ళి రాగలను. నేను అంత దమ్ముంది నాకు గుండెల్లో, అస్సలు భయపడిన ఎవరికి. కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు, వాళ్ళ ఆ విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టాలి. మాట్లాడుతూ అంటాడు, ఎవరోనట ఇద్దరు వెళ్ళారట, ఇద్దరు వెళ్తే నేను భోజనం చేస్తే నీ కడుపు నిండిపోద్దా అన్నాడట. మాట్లాడితే శవం 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు. అరే శవం కాదురా దరిద్రుడా, సజీవుడై తిరిగి లేచాడరా పనికి మళ్ళీ దరిద్రుడా అనాలనిపిస్తుంది, కానీ అనలేకపోతున్నాను. ఆయన ఈ శవం కాదు, ఆయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడు ఉన్నాడేమో చూపెట్టు, నీకన్నా దమ్ముంటే చూపెట్టు, ఎవడో లేడు అలాగా. అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. జై శ్రీరామ్. లోకంలో దైవ భక్తుడికి ధర్మాత్ముడికి చోటు లేదు అనుకునే రోజుల్లో మహాత్ముడు అన్న మాటను కూడా తప్పి, అది ఎలాంటి మాట అంటే, కృష్ణుడు 9వ అవతారం అయిపోయిన తర్వాత దశావతారంగా కలికి పురుషుల్లాగా వస్తాను అని మాట ఇచ్చి కూడా భూతల్లి ఎంతటి బరువునైనా మోయగలుగుతుంది, కానీ ఈ పాప భారాన్ని మోయలేక విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటే అప్పుడు ఆది నారాయణమూర్తి విష్ణుమూర్తి దైవ భక్తుల్ని ధర్మాత్ముల్ని కాపాడటానికి కొన్ని మహా జ్ఞానమైన జరగబోయేది కాలజ్ఞానంగా చెప్పి ఆత్మబోధలో తెలియజెప్పి మానవులకి మోక్షాన్ని ఎంత ఈజీగా చేరుకోవచ్చా, స్వర్గానికి ఎంత ఈజీగా రావచ్చా, గృహస్థు ధర్మంగా వండుకుంటూ అన్నిటిని మనం ధర్మంగా ఆచరిస్తూ ఋషితత్వంగా అడవులలోకి హిమాలయ పర్వతాలలోకి అందరిని వదిలిపెట్టి పోవాల్సిన పని లేదు. మనం ఉన్న దగ్గరనే మన తల్లిదండ్రులతో లేదా మన బంధుమిత్రులతో మన భార్య పిల్లగాళ్ళతో కలిసి ఉండి మోక్షానికి మనం ఇంత ఈజీగా చేరవచ్చా? నీళ్ళలో తామర పువ్వు తామరాకు నీళ్ళల్లోనే వండుకుంటూ నీళ్ళని అంటి పెట్టుకోనట్టుగా మనం గృహస్థ ధర్మంలోనే ధర్మంగా ఉండి ఈ కుళ్ళు కుతంత్రాలకి, ఈ డబ్బు అనే వ్యామోహానికి, ఈ అన్నిటికి మనం అంటి పెట్టుకోకుండా ధర్మంగా ఎలాగ జీవించాలి అనేలాగా విష్ణుమూర్తి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి మనకి మన మానవాళకి ఎన్నో ధర్మాలు నేర్పాడు. ఈ విపి రెడ్డి మా లోకరక్షకుడైన యేసు ఏదో పీకాడు, లేకపోతే నేను కూడా ఈ సువార్త చెప్పి భారతదేశంలో ఏదో పీకుతాను అనేలాగా మాట్లాడుతున్నాడు కదా. ఆయన గురించి, ఆ యేసు గురించి 4 మాటలు మాట్లాడుగా బైబిల్లో ఉన్నట్టు. ఆ తర్వాత ఆ ఆదినారాయణమూర్తి అయినా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని గొప్ప పనులు చేశాడో, ఎన్ని మహిమలు చేశాడో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. మన దేశ ఋషుల గురించి, మహర్షుల గురించి మొత్తం మీకు అర్థమయ్యేలాగా మీకు మొత్తం అర్థమైద్ది. క్రైస్తవ మతం మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఎన్నో కుట్రాలు పొంది క్రైస్తవ మతాన్ని తీసుకుని వచ్చారు మన దేశానికి, ప్రపంచం మొత్తానికి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. విపి రెడ్డి అనే పెద్ద వెర్రి గొర్రె మాటలో ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నాడా? ఇదే పౌరుషం నీ యేసులో ఉంటే 3 మేకులు పీకి ఎప్పుడో వచ్చేవాడే. 3 మేకులు పీకలేను ఎర్రో మర్రో అని సచ్చినోడిని మళ్ళీ నువ్వేదో బొచ్చు పీకుతాను నేను సువార్త చెప్పి అని నీ దేశ ధర్మాన్ని వదిలేసి బొచ్చు కోతలోకి వస్తున్నా ఓ విపి రెడ్డి, నేను చెప్పేది నీ యేసు చచ్చిన తర్వాత 3వ రోజు చూడటానికి ఆ శవం దగ్గరకి ఆ యేసు తల్లి కూడా వెళ్ళలేదు దగ్గరకి. నా కొడుకు పరిశుద్ధ ఆత్మకు పుట్టినాడు, మళ్ళీ 3వ రోజు లేస్తాడు అనేది నమ్మకం కూడా లేకుండా మళ్ళీ అదే బైబిల్లో వీడికి పిచ్చెక్కిన అది వాడిని ఏదైనా చేసుకోండి, మమ్మల్ని మాత్రం ఏమనొద్దని అదే మరియా మొగుడు, అదే మరియా కొడుకులు అదే మాటని యేసు ఒక ఎర్రివాడు, ఒక పిచ్చివాడు అని అన్నారు. అదే యేసు ఈ రాజులు ఒక యేసు ఎర్రి కోతల్లాగా ఎర్రి సువార్తలు చెబుతున్నాడు, ఎర్రి బోధనలు ఇస్తున్నాడు అని పట్టుకొని కొట్టి చంపేయాలని చూస్తుంటే ఒలియాకొండకి ఎన్నోసార్లు భయపడిపోయాడు. మరి పొగలేమో మళ్ళీ గుళ్ళల్లో ఉంటున్నాడు. గుళ్ళల్లో అయితే దగ్గరకు రారు వాళ్ళు, ఈ జనాలలో నెట్టుకొని ఈ జనాలందరూ నా కలిసి సపోర్ట్గా ఉంటారు అని మళ్ళీ అదే యేసుని పట్టుకొని
తీసుకొని పోయే ముందల శిష్యుల దగ్గరకు పోయి చెమట గారట్లేదు, భయపడి రక్తం గారుతున్నది, అంత భయం వేస్తున్నది, ఆ తండ్రి కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళని నిద్ర కూడా బానేయకుండా నా కోసం ప్రార్థన చేయండి అని మొత్తుకున్నాడు. అంటే ఏనేగా లోకరక్షకుడు, సృష్టికర్త అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, మరి నీ చేసింది నా తండ్రి కోసం నా కోసం ప్రార్థన చేయండి, నా తండ్రి వచ్చి నన్ను కాపాడతాడు, రక్షిస్తాడు అని వెర్రి కోతలు మరి వేసి కూశాడా? మరి నువ్వు కోస్తున్నావా వైబిరెడ్డి? బైబిల్ చదవటం చేత కాదు, బైబిల్ చదివి కూడా దశమ భాగాల కోసం ఎన్నెన్నో పాటలు పడుతున్నావు, వెర్రి కోతలకు వస్తున్నావు, యదవ కోతలకు వస్తున్నావు, ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి వస్తున్నావు. మరి అదే యేసు సచ్చేటప్పుడు పట్టుకున్న తర్వాత ఆ రాజు ఏమంటాడు? నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేసావంట కదా, అలాంటి పని ఒకటి చెయ్యి, నిన్ను వదిలేస్తాను అని అంటాడు. అంటే నా తండ్రి నాకు అంత శక్తి ఇవ్వలేదు అని ఏయో బుడబొక్కల కోతలకు వస్తాడు నీ యేసు. అలాగనే నువ్వు కూడా మైకుల్లో బుడబొక్కల కోతలకు వస్తున్నావు. ఏమని? నేను మైకుల ముందులకు వచ్చి నేను మాట్లాడలేనా అంటే? నువ్వు మైకుల ముందులకు వచ్చి కదా మాట్లాడేది, కెమెరా ముందులో మాట్లాడలేనా అంటే? నువ్వు కెమెరా ముందులో కదా మాట్లాడేది. వేరే ఒక డైలాగులు ఒకటేస్తున్నావు, జనాలలోకి వచ్చి నేను చించేస్తాను, నీ వేసే చించలేక గోస్ట్ డైలాగ్ కూడా లేకుండా లాస్ట్లో సెలవేసి పిచ్చుకొక్కను కొట్టినట్టు కొట్టారు. మళ్ళీ నువ్వు ఒక వీరులాగా మాట్లాడుతున్నావా? నీ వీరత్వం, నీ ధైర్యం మాకెందుకులే కానీ మళ్ళీ అదే యేసు చచ్చేటప్పుడు తండ్రి నా చెయ్యి విడిచితివా అని వెక్కి 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 ఏడ్చాడు మా తండ్రి కోసం, ఆ దెబ్బలను తట్టుకోలేక. నువ్వేమో ఇక్కడ 3 పీకులు పోయాడు, పీక్కొని వచ్చాడు అని అంటున్నావు. మరి రెండో రాక లేచిన తర్వాత అక్కడక్కడ దొంగలాగా రాకపోతే ఆ చంపిన వాళ్ళ దగ్గరనే, మరి ఆ రాజు దగ్గరనే అందరికి కనబడవచ్చు కదా. దావీదు రాజ్యానికి రాజు అవుతాడు అని అన్నారు. మరి దావీదు రాజ్యానికి రాజు ఎక్కడయ్యాడు? వెర్రి కోతలు నువ్వు దశమ భాగాల కోసం బొచ్చబెట్టి అడుక్కో. ఇట్లాంటి వెర్రి కోతలు ఎందుకు మీ పాస్టర్లందరికీ? మళ్ళీ అంట 3వ రోజు లేచి వచ్చాడు, ఏదో పీకాడు, ఏం బేకలా. 3వ రోజు లేవటం లేదు. మత్తాయి సువార్త, లోకా సువార్త, ఈ సువార్తల్లో చూస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో. 3వ రోజు లేవటం విచిత్రాలుగా రకరకాలుగా లేచి వచ్చాడు. అన్ని రకాలుగా లేచి వచ్చాడా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు. ఇలాంటి వెర్రి కుక్కలు దేశం మీద విలువ లేకుండా, విశ్వాసం లేకుండా పిచ్చి కుక్కల్లాగా ఈ వీపీ రెడ్డి లాంటి వాళ్ళు వాగుతున్నారు. 8,64,000 సంవత్సరాల ద్వాపర యుగం సమాప్తమైంది. ఆ యుగ ధర్మ సంరక్షణ కోసమై అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం పరిసమాప్తం చేశాడు. పరీక్షిత్తు మహారాజ పట్టాభిషేకానికి ముందుగానే కలియుగం ప్రారంభమైంది. దైవ బలంతో అది ఆగింది. ఆనాడు తన ప్రభావం తగ్గించుకున్న కలికాలం జనమేజయుని అనంతరం విజృంభించింది. దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లింది. సకల మానవ సమూహాల మనస్సులను ఆవరించింది. బుద్ధులను పెడత్రోవలు పట్టించింది. జ్ఞానులను సైతము అజ్ఞానులుగా మార్చింది. పండితులు పామరుల వలె ప్రవర్తించేటట్లు చేసింది. రాజులను రాక్షసులుగా మార్చింది. పాలకులను పీడాకారకులుగా మార్చింది. వావి వరుసల గంగలో కలుస్తున్నాయి. కుల మత వర్గముల పేరున మారణ హోమాలు విజృంభించాయి. కుల కలహాలు, మత ద్వేషాలు, మంటలు మహాజ్వలంగా చెలరేగిపోయాయి. కనుచూపు దూరంలో కలికాలంలో ధర్మం కనిపించకుండా పారిపోయింది. అణువణువున అధర్మ తాండవించింది. పుణ్యాత్మలను పాలించేవాడే లేకపోయాడు. ధర్మాత్ములకు ధరణిలో దారి లేకుండా పోయింది. సమస్త మృగ మానవ పశు పక్షి క్రిమి కీటక స్థావర జంగమాదులలో ఆవరించిన కలికాలపు ఆవేశ కావేశపూరిత క్షోభకు అంతే లేకుండా పోయింది. ఆ పాపపు భారాన్ని భరించలేక భూదేవి కృంగిపోయింది. హృదయం వికలమైంది. కన్నీరు కట్టలు తెంచుకుంది. దిక్కులేని ధరణీ దేవత దానవ సంహారి దామోదరుని వద్దకు వెళ్లి మొరబెట్టుకుంది. ఆదినారాయణుడు సకల పాప నిర్మూలన కంకణాధారుడై శంఖు చక్ర గదాదులను ధరించాడు. భవిష్యత్తును ముందుగానే తెలుసుకున్న మానవులలో ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో అటువంటి వారిని పుణ్యాత్ములుగా నిర్ణయించి రక్షించు. మిగిలిన వారందరూ కాలజ్ఞానము ప్రకారం జరిగే మహాప్రళయాలలో నశించిపోతారు.
అప్పుడు మాత్రమే భూభారం తగ్గిపోగలదు అని కర్తవ్యబోధ చేసి అదృశ్యుడయ్యాడు పరమాత్మ. బ్రహ్మాండపురము అనే గ్రామంలో పరిపూర్ణయాచార్యుడు, ప్రకృతాంబ అనే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు, పరిపూర్ణయాచార్య దంపతులు కాశీపట్టణం చేరుకున్నారు. పంచాక్షరీ మహామంత్ర జపం చేస్తూ ఆ దంపతులు మండలకాలం దీక్షను ముగించారు. 41వ రోజున ఆ విశ్వేశ్వరాలయ ముఖ మండపంలో నిద్రించి ఉన్నారు. అర్ధరాత్రి అయింది. నిశ్శబ్ద ప్రశాంతంగా ఉన్న ఆ నిశిలో కాశీలింగము నుండి ఒక దివ్య జ్యోతి ఉద్భవించింది. నిద్రిస్తున్న ప్రకృతాంబ గర్భాన లీనమైపోయింది. అప్పటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. కాలగమనంలో నవమాసాలు నిండాయి ప్రకృతాంబకు. ఆమె కోరికపై భార్యతో సహా కాశీపట్టణం నుండి స్వగ్రామమైన బ్రహ్మాండపురం తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో సరస్వతీ నదీ తీరాన మహారణ్యంలో ఒకనాటి తెల్లవారుఝామున ప్రకృతాంబ ప్రసవించింది. లోకరక్షణా దీక్షాబద్ధుడైన లక్ష్మీనారాయణుడు మానవుడై అవతరించాడు. ఆ మరునిమిషంలో పరిపూర్ణయాచార్యుడు మరణించాడు. భర్త మరణించాడని గ్రహించిన ప్రకృతాంబ తాను కూడా మరణించాలని నిర్ణయించుకుంది. శిష్య సమేతంగా అటుగా వచ్చిన అత్రి మహామునికి ఆ బాలుణ్ణి అప్పగించి జరిగిన వృత్తాంతమంతా వివరించింది. మహాముని వారించినా వినకుండా భర్తతో సహగమనం చేసింది. వారికి కర్మకాండలు జరిపించి ఈ బాలుణ్ణి తన ఆశ్రమానికి తీసుకువెళ్లిన అత్రి మహాముని వీరంభొట్లయ్య అని నామకరణం చేసి పెంచుతున్నాడు. ఇది ఇలా ఉండగా కన్నడ దేశంలోని నందికొండలో పాపాగ్ని అనే మఠం ఉంది. ఆ మఠానికి యనమదల వీరభోజయాచార్యుడు, వీర పాపమాంబ అనే వృద్ధ దంపతులు అధిపతులుగా ఉన్నారు. వారికి వృద్ధత్వం వచ్చినా వంధ్యత్వంతో మిగిలిపోయారు. జీవిత చరమాంకంలో తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి బయలుదేరారు. అనేక పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమంలో 3 దినాలు ఉండి ఆతిథ్యం పొందారు. ఆశ్రమ వాతావరణంలో పెరుగుతున్న ముద్దులొలికే బాలుణ్ణి చూశారు. మహర్షిని ప్రార్థించి ఆ బాలుణ్ణి దత్తపుత్రునిగా పొందగలిగారు. సాక్షాత్తు నారాయణావతారుడైన ఆ బాలుణ్ణి జాగ్రత్తగా పెంచుకోమని చెప్పి దత్తత ఇచ్చి పంపించాడు అత్రి మహాముని. వీరంభొట్లయ్యను తమ గృహానికి తీసుకుని వెళ్లి వీరప్పయ్య అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ వృద్ధ దంపతులు. వీరప్పయ్యకు 8 ఏండ్ల ప్రాయమొచ్చింది. ఉపనయనం చేసి బ్రహ్మ గాయత్రి మంత్రోపదేశం చేశాడు వీరభోజయాచార్యుడు. ఆ తరువాత 2 ఏండ్ల కాలంలో సహజ మరణం పొందాడు. వీరప్పయ్య మీదనే పంచప్రాణాలు నిలుపుకొని జీవిస్తోంది పాపమాంబ. బాలబ్రహ్మేంద్ర స్వామి వారికి 14 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆనాటికే సకల వేదాంగ శాస్త్ర పురాణ ఇతిహాసాదులెన్నో ఆకళింపు చేసుకున్నారు స్వామివారు. తన అవతార కార్యదీక్షను ప్రారంభించాలని తలచి ఒకనాడు పట్టు పీతాంబరాలను, స్వర్ణాభరణాలను తొలగించి దండ కమండలాలను, కాషాయాంబరాలను ధరించి తన తల్లి వీర పాపమ్మ వద్దకు వచ్చారు. తల్లి, నేను లోక సంచారం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నీవు లేనిదే నేను బ్రతకలేను అని విలపించింది. తల్లి దుఃఖాన్ని చూసిన స్వామివారు, అమ్మా, పాపాగ్ని మఠానికి అధిపతురాలవై ఉండి, వృద్ధురాలవై ఉండి, అపార వేదాంత విజ్ఞానం కలిగి ఉండి నీవు ఇలా అమాయకంగా మాయలో పడి మాట్లాడతావెందుకు? ఈ జగత్తులో ఎవరు ఎవరికి తండ్రి, ఎవరు ఎవరికి తల్లి, ఎవరు బిడ్డ, ఎవరు బిడ్డడు? పిచ్చిదానా, సృష్టి రహస్యం తెలియక నీవు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ జీవుని రాకపోకల గురించి తెలిసిన వారెవ్వరూ ఈ శరీర బంధాల గురించి ఆలోచించరు. నీకు సృష్టి రహస్యాన్ని,
పిండోత్పత్తి వివరాన్ని తెలియజేస్తాను విను అని చెప్పటం ప్రారంభించారు. పిండోత్పత్తి అంటే మనమందరం మన తల్లి గర్భంలో ఎలా తయారవుతున్నామో, ఎలా పెరిగి ఏమి చేసి బయటపడ్డామో అనే జన్మరహస్యాలు. ఇవి ఈనాటి జీవనం సాగిస్తున్న ప్రతి వ్యక్తి తెలుసుకొని తీరవలసిన విశేషాలు. ఇవి తెలుసుకోలేకపోతే మానవ జన్మకు గల ఘనత, విశిష్టత అర్థం కావు. మానవ జన్మకు పరమార్థమే లేకుండా పోతుంది. శాస్త్రోక్తంగా వివరిస్తాను వినండి. మనం భుజించిన ఆహారం మాంసము, రక్తము, మలము, మూత్రము, క్రొవ్వు, ఇంద్రియము అనే రూపాలుగా మారుతుంది. అన్నసారము ఇంద్రియంగా రూపాంతరం చెందుతుంది. ఈ ఇంద్రియమే వీర్యము అని పిలువబడుతుంది. పురుషుని శరీరంలో తయారైన వీర్యము శుక్లము అని, స్త్రీ యొక్క శరీరంలో తయారైనటువంటి వీర్యము శోణితమని పిలువబడుతుంది. తల్లిదండ్రుల శారీరక కలయిక వలన ఈ శుక్ల శోణితములు ఏకమై తల్లి గర్భంలో బిడ్డ సంచిలో ప్రవేశిస్తాయి. మొదటి 5 రోజుల వరకు నీటిపై బుడగ రూపంలో గోళీకాయలా ఉంటుంది మన శరీరము. ఇది మన జన్మ యొక్క ప్రారంభ రూపము. 1 నెల రోజులు ముగిసే సమయానికి తల్లి గర్భంలో పడిన ఈ గోళాకృతిగా ఉన్న మన శరీరము చుట్టూ మాయ అనబడే ఒక పలచని పొర సంచిలా ఏర్పడుతుంది. ఆ సంచిలో తల్లి మూత్రము నుండి తయారైన ఉమ్ము నీరు వచ్చి చేరుతుంది. ఈ నీటి మధ్యన తల, పొట్ట అనబడు భాగములు మాత్రమే తయారైన మాంసపు ముద్ద ఉంటుంది. 2వ నెల చివరి నాటికి తల్లి గర్భంలో ఉన్న మన ఈ మాంసపు ముద్దకు ఛాతి అనగా వక్షస్థలం తయారవుతుంది. 3వ మాసాంతానికి కళ్ళు, కాళ్ళు, చేతులు, వ్రేళ్ళు, గోళ్ళు, పెదవులు మొదలైన శరీర భాగములు తయారవుతాయి. 4వ నెల చివరకు స్త్రీయా పురుషుడా నిర్ణయించే లింగ నిర్ణయ అవయవాలు కలుగుతాయి. 5వ మాసాంతానికి ఈ మాంసపు ముద్ద పైన వెంట్రుకలు జన్మిస్తాయి. 6వ మాసం చివరికి రంధ్రాలు 9 ఏర్పడుతాయి. అప్పుడు ఈ శరీరము తల్లక్రిందులుగా తల్లి గర్భంలో తిరుగుతుంది. 7వ మాసంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయములు అనబడు 10 ప్రాణములు శరీరంలో ప్రవేశిస్తాయి. ఈ 10 ప్రాణభాగములు కలసినదే జీవుడు, ఆత్మ అని పిలువబడుతుంది. ఈ జీవుడే సకలమైన కష్ట, నష్ట, సుఖ, దుఃఖ, రాగద్వేషాదులను అనుభవిస్తాడు. 8వ మాసం నుండి భూమిపైనకు వచ్చేంత వరకు సృష్టికర్త పరమాత్మ ఓంకార స్వరూపుడు తల్లి గర్భంలో ఉన్న మన శరీరంలోని జీవునికి జ్ఞానబోధ చేస్తాడు. గతంలో ఎన్నెన్ని జన్మలు ధరించామో, ఏ జన్మలలో ఎన్నెన్ని అనుభూతులు పొందామో కలల రూపంలో వివరించి చూపిస్తాడు పరబ్రహ్మ. అనేక జన్మల అనుబంధ బాంధవ్యాది సంతోష విషాదాలను తిలకించిన జీవుడు అంటే మనమందరం తల్లి గర్భంలో ఉండగానే పరమాత్మను శరణు వేడుకుంటాం. ఓ నిరంజన, నిష్కళంక, నిరాభాస, నిరీశ్వర పరమాత్మ, ఈ క్షణంలో ఈ తల్లి గర్భంలో ఉండలేకపోతున్నాను. అసహ్యమైన దుర్వాసన వేస్తున్న పరమ నీచమైన ఈ ముట్టు రక్తంలో అనుక్షణము ఉండలేకపోతున్నాను. కన్ను మూసినా తెరచినా చీకటిగా ఉన్న ఈ తల్లి గర్భంలో నిలవలేకపోతున్నాను. నన్ను మోయలేక నా తల్లి అవస్థల పాలవుతోంది. ఈ తల్లి గర్భంలో అనుభవిస్తున్న ఈ నరకము ఒక జన్మలోనిది కాదు, అనేక జన్మలలో నేను అనుభవిస్తూనే ఉన్నానని తెలిసింది. ఆ జ్ఞానాన్ని నీవే బోధించావు. కనుక ఓ భగవంతుడా, ఇటువంటి గర్భ ప్రసూత వ్యాపార నరకాల నుండి నన్ను రక్షించు. ఇంతటి నీచమైన స్థానము నుండి జన్మిస్తున్న నేను మరలా ఇదే స్థితి రావాలని కోరుకోను. ఎన్నెన్నో జన్మలు ధరించాను, ఎన్నెన్నో పర్యాయములు మరణించాను.
మళ్ళీ ఇప్పుడు వంటి నిండా మైల రక్తము పూసుకొని పుడుతున్నాను. ఇటువంటి జన్మను పొందకుండా మోక్షాన్ని ప్రసాదించు. నిన్నే నిరంతరము ధ్యానించి మోక్షము సంపాదిస్తాను, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించి అపానవాయు ప్రసారం చేత ఈ జీవుడు శరీరంతో సహా భూమిపైన పడుతున్నాడు. మనమందరము అలా వచ్చి ఉన్నామని జ్ఞాపకము ఉంచుకుంటే చాలు. భగవంతునిపైన భక్తి, మన రక్త మాంస పురీషాది నిర్మితమైన శరీరం పైన విరక్తి, మోక్ష మార్గ పయనంలో అనురక్తి కలుగుతాయి. అదే మానవుడు తెలుసుకొనవలసిన పరమార్థం. అలా జన్మించిన ఈ శరీరం కొన్ని సంవత్సరాల తరువాత శిథిలమై వృద్ధత్వం పొంది నశించిపోతుంది. దానిని తగులబెట్టి లేదా భూస్థాపితం చేస్తారు. మట్టిలో మట్టిగా ఇది కలిసిపోతుంది. ఇంతటి జీవన జనన మరణ చక్ర పరిభ్రమణంలో తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, భార్య, భర్త, పిల్లలు అనే మమకారాలకు అనుబంధాలకు స్థానము ఎక్కడ? తల్లి, ఎవరెవరి కర్మలు వారు అనుభవించటానికి పుట్టి గిడుతూ ఉంటారు. ఈ జననము మరణము అనే సంకెళ్ల నుండి బయటపడటమే మోక్షము. అందువలన ఓ పాపమ్మ తల్లి, నీవెవ్వరు, నేనెవ్వరు వివరించి చెప్పమని ప్రశ్నించారు బ్రహ్మంగారు. స్వామివారి బోధను విని మానవ జన్మ రహస్యము గ్రహించి తరించింది పాపమాంబ. తండ్రి, ఇంతటి మహాబోధను చేసిన నీవు సాక్షాదాదినారాయణుడవి, సందేహం లేదు. నా యందు అనుగ్రహముంచి నీ దివ్య స్వరూపం సందర్శనం చేయించవా అని ప్రార్థించింది. తల్లి కోర్కెను మన్నించి బ్రహ్మంగారు తన విశ్వరూపం చూపించారు. 1000 శిరస్సులతో, అనంతమైన పాదములు, అనంతమైన భుజములు, అనంత హస్తములతో, 3 కోటి దేవతలకు ఆవాసమై, సకల భువన భవన సృష్టి స్థానమై, సూర్య చంద్రాంగారక బుధ బృహస్పత్యాది నవగ్రహ పరివేష్టితమై, అనంతమై, అద్భుతమై, అనిర్వచనీయమై, అఖండ పుణ్య ఫలప్రదమై, అనంత విశ్వవ్యాపితమైన ఆ విశ్వరూపాన్ని చూచి ఆనంద భాష్పాలు జలజలా జాలువారుతుండగా మనసు పులకరించి శరీరం జలధరిస్తూ రోమాంచితమవుతుండగా మనోవాక్కాయ కర్మలచే ప్రార్థించింది పాపమాంబ. అనంతకోటి బ్రహ్మాండ నాయక, 14 భువనైక విధాత, 33 కోటి దేవతా పాదాభివందిత, 84 క్రిమి కీటక మృగ మానవ దేవదానవాది జీవకోటి ప్రాణప్రదాత ఆదినారాయణ, పాహిమాం పాహిమాం, అనుగ్రహించి మోక్షం ప్రసాదించు అని ప్రార్థించింది. తల్లికి మోక్షం ప్రసాదించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని నిజరూపం ధరించి లోక సంచార యాత్ర సాగించారు బ్రహ్మంగారు. అనేకానేక పుణ్యక్షేత్రాలు, దివ్య ఆరామాలు సందర్శించుకొని ఒకనాడు బనగానుపల్లె గ్రామ రైతులు కొందరు ఆ రవ్వల కొండ మీదుగా పక్క గ్రామానికి వెళుతూ ఈ ఆవుల మందను చూశారు. వీరప్పయ్య కోసం వెతికారు. కాని కొండ గృహాంతర్భాగంలో ఉన్న స్వామివారు వీరికి కనిపించలేదు. ఆ రవ్వల కొండ చుట్టూ ఆవరించి ఉన్న మహారణ్యంలోని ఏ క్రూర మృగమో వీరప్పయ్యను చంపి ఉంటుంది. మనమైన ఈ ఆవులను తోలుకొని వెళ్లి అచ్చమ్మగారికి అప్పగించుదామని భావించి ఆవులను అదిలించారు. ఆవులు కదలలేదు. బ్రహ్మంగారు గీచిన గీతను దాటి లోనికి అడుగు వేశారు ఆ రైతులు. ఆ మరుక్షణంలో వారికి కళ్ళు కనిపించలేదు. పైగా ఆవులు కొమ్ములతో కుమ్మటం ప్రారంభించాయి. బయటకు వచ్చి పడ్డారు. అప్పుడు మామూలుగానే కనిపించింది చూపు. ఆశ్చర్యపోయారు. ఈ విషయం అచ్చమ్మగారికి వెళ్లి చెబుతూ ఉన్నారు వారు. అదే సమయంలో బ్రహ్మంగారు ఆవులను తోలుకొని ఇంటికి వచ్చారు. ఈ వీరప్పయ్య ఆవులను ఎక్కడకు తీసుకువెళుతున్నాడో, ఏం చేస్తున్నాడో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నది అచ్చమ్మ. స్వామివారితో ఏమీ అనకుండా 2వ నాటి ఉదయం రహస్యంగా బయలుదేరింది. స్వామివారు గోవుల చుట్టూ గీత గీయటం, తాటి చెట్టు వంగి లేవటం, కొండ గృహలో ప్రవేశించటాన్ని చూసింది. ఆశ్చర్యంతో లోనికి వెళ్ళింది.
పట్టపగలు సైతము గాఢాంధకారంగా ఉండవలసిన ఆ కొండ గుహలో 1000 పడగలు ఎత్తి ఆదిశేషుడు సింహాసనము వలె చుట్టుకుని ఉండగా, శేషుని పడగలపై వెలుగులు విరజిమ్ముతున్న నాగమణుల కాంతి పుంజములలో తాటియాకుల గ్రంథంపై గులజారి ముల్లుతో భవిష్యత్ కాలజ్ఞాన రచన చేస్తున్న శ్రీమన్నారాయణుని సందర్శనం చేసింది. ఆనంద పరవశురాలైంది. స్వామికి ఆటంకం కలిగించకూడదని భావించి భక్తితో నమస్కరించి వెనుదిరిగి వదలలేక వెళ్ళింది. ఒకనాడు అచ్చమ్మ బ్రహ్మంగారికి సేవ చేస్తూ గుడ్డివాడైన తన కుమారుడు బ్రహ్మానందరెడ్డిని అనుగ్రహించమని ప్రార్థించింది. బ్రహ్మానందరెడ్డిని చూచిన స్వామివారు, తల్లి అచ్చమ్మ, నీ కుమారుడు గత జన్మలో పుణ్యాత్మురాలైన తన భార్య కనుగ్రుడ్లు వేళ్లతో పొడిచి అంధురాలను చేసి ఉన్నాడు. ఆనాటి పాప ఫలితమే ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు. నీ వంటి పుణ్యాత్మురాలి గర్భాన జన్మించినందున కర్మ తొలగింది అని చెప్పి తన అమృత హస్తాలతో అతని కన్నులు స్పృశించారు స్వామివారు. ఆ మరుక్షణం బ్రహ్మానందరెడ్డికి దృష్టి వచ్చింది. ఈ విషయం ఆ నోట పడి వనగానుపల్లె నవాబు గారి చెవిన పడింది. బ్రహ్మంగారిని సగౌరవంగా తన కోటకు ఆహ్వానించాడు బనగానుపల్లె నవాబు. వచ్చిన బ్రహ్మంగారికి పాద్యాదులు ఇచ్చి తన ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు. అతని కోరిక మన్నించారు స్వామివారు. నవాబు తనకిష్టమైన మత్స్య మాంసాహార పదార్థాలతో బ్రహ్మంగారికి భోజనము ఏర్పాటు చేశాడు. ఆ మాంస పళ్ళెంపై బ్రహ్మంగారు నీళ్లు చల్లారు. మరుక్షణమే ఆ మాంస పదార్థాలు మధుర ఫలాలుగా మారిపోయాయి. అమాయకునిలా కనిపిస్తున్న బ్రహ్మంగారిని గ్రామస్తులు వెర్రి వీరన్న అని పిలుచుకుంటున్నారు. కొంతకాలానికి ఒకనాడు కందిమల్లయ్యపల్లె గ్రామ పెద్దలు గ్రామదేవత పోలేరమ్మకు తిరునాళ మహోత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటింటికి తిరిగి విరాళాలు వసూలు చేస్తూ బ్రహ్మంగారి దగ్గరకు కూడా వచ్చారు. బ్రహ్మంగారిని కూడా చందా అడిగారు. బ్రహ్మంగారు కూడా వారి వెంట బయలుదేరారు. ఊరంతా తిరిగి వసూళ్లు పూర్తి చేసుకుని పోలేరమ్మ గుడి అరుగులపై వచ్చి కూర్చున్నారు. ఓయి వెర్రివీరన్న, ఊరందరి సొమ్ము వసూలయింది, నీ సొమ్మెప్పుడిస్తావని ప్రశ్నించాడు ఒక పెద్ద. దేనికైనా సమయం రావాలి కదా అని నవ్వారు బ్రహ్మంగారు. ఇంకా ఎప్పుడా సమయం అని పొగాకు చుట్టుకుంటూ అడుగుతూ ఇంకొక పెద్ద చుట్టకు నిప్పు లేదని బాధపడ్డాడు. గర్భాలయంలో ఉన్న పోలేరమ్మ విగ్రహం వైపు చూసి బ్రహ్మంగారు, పోలేరి నిప్పుతేవే అని పిలిచారు. భళ్ళున ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. గల్లున గజ్జల రవళితో అమ్మవారి విగ్రహం అలా కదలి వస్తోంది. గ్రామ పెద్దల గుండెలు జల్లుమన్నాయి. వెంటనే పలాయన మంత్రం పఠించారు. తన దగ్గరకు వచ్చి నిలచిన పోలేరమ్మతో, పోలేరి, నేనెవ్వరో తెలియజేయాలని మాత్రమే నిన్ను పిలిచాను, నిప్పుతో పనిలేదు, తీసుకుపో అనగాని నిప్పుల మూకుడుతో సహా వెళ్లి ఆలయంలో యథాతథంగా నిలిచింది. ఆ దృశ్యం చూచిన గ్రామ పెద్దలు గడగడలాడుతూ వచ్చి స్వామివారి పాదాలపై వాలిపోయారు. స్వామివారు కళ్యాణం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన కోసమై మహాలక్ష్మీదేవి ఎక్కడ అవతరించి ఉన్నదో అని దివ్య దృష్టితో చూశారు. ఒక శుభముహూర్తం నిర్ణయించుకుని బయలుదేరారు. పెదకొమర్ల అనే గ్రామంలో శివకోటయాచార్యుడు, జగదాంబ అనే పుణ్య దంపతులు ఉన్నారు. వారికి ఒకనాడు పార్వతీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి, లక్ష్మీదేవి మీకు కుమార్తెగా జన్మిస్తుందని వరమిచ్చింది. సంతానము లేని వారికి గోవిందుని భార్య లక్ష్మీదేవి కూతురై జన్మించింది. ఆమెకు గోవిందమాంబ అని నామకరణం చేశారు. కాని ఎవరినీ వివాహమాడటానికి గోవిందమాంబ అంగీకరించలేదు. ఈ తుచ్చమానవులను వివాహమాడను, పరంధాముడే నా కోసం నడచి వస్తాడు, చూడండి అని పలికింది. ఈ వృత్తాంతమంతా దివ్య దృష్టితో గ్రహించిన స్వామివారు
పెదకొమర్ల గ్రామం చేరుకున్నారు. గ్రామంలోనే ఉన్న శివాలయంలో తన విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఆ శివాలయ అర్చకుడు ఈశ్వరయ్య బ్రహ్మంగారికి సకల వసతులు కల్పించి ఆతిథ్యమిచ్చాడు. 3 రోజులు గడిచాయి. 4వ నాటి ఉదయం ఆలయం గద్దెలపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతలో కొందరు వ్యక్తులు ఒక శవాన్ని పాడెపై మోస్తూ ఏడుస్తూ అటుగా వస్తున్నారు. వారిని చూచి బ్రహ్మంగారు అడ్డుగా వెళ్ళారు. ఏమిటయ్యా ఇది అని ప్రశ్నించారు. స్వామి, ఇతను మావాడే. 3 రోజుల నాడు చనిపోయాడు. అంతకు ముందుగా 6 నెలలు పక్షవాతంతో మంచాన పడి ఉన్నాడు. ఈ రోజున మరీ ఎక్కువ దుర్వాసన వేస్తున్నాడు. బంధువులందరూ రాకపోయినా ఇతన్ని శ్మశానానికి తీసుకువెళుతున్నాము అన్నారు. ఆ మాటలు విన్న స్వామివారు, అయ్యలారా, త్వరపడి ఈ వెంకటరెడ్డిని దహనం చెయ్యకండి. ఇతనికి ఇంకా 21 సంవత్సరాల ఆయుర్దాయము ఉంది. ఇతనికి 6 బిడ్డలు పుట్టే యోగం కూడా ఉంది, దింపండి అన్నారు. ఆ శవాన్ని మోస్తున్నవారు, వెంట వస్తున్నవారు స్వామివారిని పిచ్చివాడిగా భావించారు. ఎవరైనా వింటే నవ్విపోతారు. వెళ్ళెళ్ళవయ్యా. 3 రోజుల నాడు చచ్చి ఉబ్బి చండాలపు వాసనలు వేస్తున్న మనవాడు ఇంకా బ్రతికి 6 బిడ్డల్ని కంటాడట. వినండిరా ఈ పిచ్చిస్వామి మాటలు అని విరగబడి నవ్వుకున్నారు వారు. వారెంత అపహాస్యం చేసినా బ్రహ్మంగారు వాళ్ల మాట వినలేదు. పాడెను క్రిందికి దించే వరకు వదలలేదు. పాడెపైన శివాకారుడై ఉన్న వెంకటరెడ్డిపై కొన్ని నీళ్లు చల్లి, ఆదినారాయణుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాను, లేచి కూర్చో అన్నారు. ఆ మరుక్షణంలోనే ఆ శవం నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చొని కళ్ళు తెరిచింది. వెంకటరెడ్డిని బ్రతికించిన ఆ స్వామివారు సాక్షాత్తు ఇంటింటికి హారతులతో వెళ్లి బ్రహ్మంగారిని పూజించి సేవించి తరించారు. ఈ తతంగమంతా కొందరు కుర్రవాళ్లు చూశారు. బ్రహ్మంగారిని ఒక మాయా సన్యాసిలా భావించారు. బ్రహ్మంగారి బండారాన్ని బయటపెట్టి గ్రామ ప్రజలందరి ముందు తమ అతి తెలివితేటలు నిరూపించుకోవాలనుకున్నారు. తమ స్నేహితుణ్ణి ఒకణ్ణి పాడెపై పడుకోబెట్టి చచ్చినట్లుగా నటిస్తూ దొంగ ఏడుపులతో బ్రహ్మంగారి వద్దకొచ్చారు. మళ్లీ బ్రహ్మంగారి వద్దకు ఏదో శవం వచ్చిందని తెలిసి గ్రామ ప్రజలంతా ఆలయం దగ్గరకు వచ్చేశారు. ఈ కుర్రవాళ్లు శవాన్ని మోస్తూ స్వామివారి వద్దకు వచ్చి, స్వామి, చనిపోయిన వాళ్లను బ్రతికించటానికి వచ్చిన నారాయణ స్వరూపులట కదా మీరు. మావాడు మాట్లాడుతూనే మరణించాడు. వీణ్ణి బ్రతికించి పుణ్యం కట్టుకోండి అని దొంగ ప్రార్థనలు చేశారు. స్వామివారు వారికన్నా దీనంగా, అయ్యో నాయనలారా, నిన్న వెంకటరెడ్డిని బ్రతికించాను అంటే వాడికి నూకలున్నాయి. మీరు మోసుకొచ్చారే, వీడికి భూమిపై నూకలు చెల్లిపోయాయి. నేనేం చెయ్యగలను? శ్మశానానికి వెళ్ళండని అన్నారు బ్రహ్మంగారు. ఆ కుర్రవాళ్లు ఎగతాళిగా నవ్వుతూ గ్రామ ప్రజల వైపు చూసి, ప్రజలారా, చూస్తున్నారు గదా, మా స్నేహితుడు బ్రతికే ఉన్నాడు. ఆ మాత్రం చచ్చినవాడో బ్రతికి అంటూ పాడెదించి తమ స్నేహితుణ్ణి లేపారు. బ్రహ్మంగారు నోటి మాట చేతనే వాడెప్పుడో చచ్చిపోయాడు. ఆ విషయం తెలిసిన వారు హాహాకారాలు చేశారు. ఆ చనిపోయిన వాడి తల్లిదండ్రులు గోడుగోడున విలపించారు. వారి పుత్రశోకాన్ని చూచి జాలిపడి బ్రహ్మంగారు చనిపోయిన వాణ్ణి బ్రతికించి ఆ కుర్రవాళ్లకు బుద్ధి చెప్పి పంపించారు. 10 దిశలు మారుమురుగేటట్లుగా జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబా జై అని తన కోట ముందు జరుగుతున్న ఈ తతంగం చూసిన నవాబు సిద్ధయ్యను రెక్కలు విరిచి తీసుకురమ్మని ఆదేశించాడు. భటులు వెళ్లి సిద్ధయ్యను సభలోనికి తెచ్చారు. బ్రహ్మంగారి భక్తులకు కష్టాలు కలగవని, కలిగిన కలికావతారుడైన కమలనాభుడు కంటికి రెప్పలా కరుణిస్తాడని, అంతవరకు పలికి ఉన్న సిద్ధయ్య మాటలు
ఎంతవరకు యథార్థాలో గ్రహించాలని, నవాబు గారి బారి నుండి సిద్ధయ్యను బ్రహ్మంగారు ఎలా రక్షిస్తారో పరిశీలించాలని అశేష ప్రజానీకము సభలో ప్రవేశించారు. ఇసుక వేసినా రాలని జన సందోహంతో నిండిపోయింది పేరోలగం. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో కడప నవాబు తన సింహాసనాసీనుడయ్యాడు. ఆబాల గోపాలము లేచి సలామలేకుం అని సలాం చేశారు. సిద్ధయ్య మాత్రం సలాం చేయలేదు. నా గురుదేవుడైన స్వామిని నేననుసరిస్తున్నాను, శిష్యునిగా అది నా ధర్మం అని వివరించాడు సిద్ధయ్య. సకల శాస్త్ర పారంగతుడైన గురుదేవునకు శిష్యుడని అంటున్నావే, నవాబుకు సలాం చెయ్యాలి అని నీ గురువు చెప్పలేదా? ఇదేనా నీ గురువు గొప్పతనం అని ఉండబట్టలేక అడిగేశాడు నవాబు. నా నమస్కారపు శక్తిని భరించగల శక్తిగల వ్యక్తి నా గురుదేవుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్కడే. నీవు క్షేమంగా ఉండాలని మనసారా భావించాను, కనుకనే నీకు నమస్కరించలేదు అన్నాడు సిద్ధయ్య. నవాబు, అంతగా ఒకవేళ నా నమస్కారపు శక్తిని చూడాలని నీవు భావిస్తే ఒక పెద్ద బండరాతిని తెప్పించు, చూపిస్తానన్నాడు. వెంటనే నవాబు పెద్ద బండరాతిని తెప్పించి సభలో ఉంచాడు. అందరూ చూస్తూ ఉండగా ఆ రాతి బండ వద్దకు వచ్చిన సిద్ధయ్య, జై వీరబ్రహ్మేంద్ర స్వామీజీ ఆలేకుం సలాం అని ఎడమ చేయి పైకెత్తాడు. పైకెత్తిన సిద్ధయ్య చెయ్యి క్రిందికైనా దిగలేదు. అత్యంత భయంకరమైన విస్ఫోటంతో అంత పెద్ద కొండరాయి ఆకాశంలోనికి ఎగిరి బ్రద్దలు బ్రద్దలై ముక్కలు ముక్కలుగా నేలపై పడింది. ఆ దృశ్యం చూసిన నవాబు గుండె జారిపోయింది. పరుగు పరుగున సిద్ధయ్య వద్దకొచ్చాడు. స్వామీ సిద్ధ, నీ ఒక్క చేతికే ఇంత శక్తి ఉంటే, రెండు చేతులతో నమస్కరించి ఉంటే నా కోటతో సహితము నామరూపాలు లేకుండా పోయి ఉండేవాడను. నేను కూడా బ్రహ్మంగారి భక్తునిగా మారుతున్నాను అని పలికి వెలలేని కానుకలు సమర్పించి గౌరవంగా పంపించాడు. బ్రహ్మంగారి మాటలపై ఉన్న అపార విశ్వాసంతో దైవ దర్శనం చెయ్యాలని భావించాడు. అందుకై నిండు చూలాలైన తన భార్యను చంపటానికి సిద్ధపడ్డాడు. తన భార్య ముత్తిని నిలువునా నరికివేశాడు. బ్రహ్మంగారు చెప్పిన ఏ దైవస్వరూపమూ భార్య శరీరంలో కనిపించలేదు. శరీరాన్ని ఖండఖండాలుగా నరికాడు. బ్రహ్మంగారి బోధలు మాయ మాటలనుకున్నాడు. ఆవేశంతో అదే కత్తితో బ్రహ్మంగారిని చంపాలని బయలుదేరాడు. రక్తస్నానం చేసినట్లుగా తడిచి అపర వీరభద్రావతారుడై ఆవేశంతో ఊగిపోతూ తన ఎదుట నిలచిన కక్కడితో స్వామివారు ప్రశాంతంగా, నాయనా, నిన్నెప్పుడూ నేను చూడలేదే, నీకు ఎప్పుడు ఎక్కడ ఏ విషయాన్ని బోధించాను, నేను చెప్పిన ఏ మాటలు విని నీవు నీ భార్యను చంపుకున్నావో వివరంగా చెప్పమన్నారు. స్వామివారు తన శిష్యునికి తాను బోధ చేస్తున్నప్పుడు రహస్యంగా వినటమే తన తప్పు అనుకున్నాడు కక్కయ్య. తానే విని, తానే ఆలోచించి, తానే నిర్ణయించుకొని తన భార్యను చంపుకున్న తన స్వయంకృతాపరాధానికి బ్రహ్మంగారికి దోషమేముందనుకున్నాడు. ఈ తప్పంతా తనదే అని గ్రహించి ఒక్కసారిగా స్వామివారి పాదాలపై వాలి తాను చేసిన ఘోర కార్యం నుండి, ఆ మహాపాప ఫలితం నుండి విముక్తి ప్రసాదించమని వివరిస్తూ విలపించాడు. స్వామివారు సిద్ధయ్యతో సహా కక్కడి గృహానికి వచ్చారు. కక్క, మూర్ఖ భక్తితో నన్ను ఆరాధించిన నిన్ను తప్పక అనుగ్రహించవలసింది అని చెప్పి కక్కడి భార్య శరీరంలో ప్రకాశిస్తున్న షట్చక్రాంతర్గతమైన దైవస్వరూపాలను చూడగలిగిన దివ్య దృష్టిని వారిరువురికి ప్రసాదించారు. దగ్గర ఉండి చూపించారు. ఖండఖండాలుగా నరుకబడిన కక్కడి భార్య కాయాన్ని జీవంతో సహా బ్రతికించారు. వారి కోరిక మేరకు
వారిని తన శిష్యులుగా స్వీకరించారు. హైదరాబాదు నవాబు స్వామివారికి అఖండమైన ఆతిథ్యమిచ్చాడు. నవాబు గారి సముఖంలో మంచినీటితో దీపం వెలిగించారు బ్రహ్మంగారు. స్వామివారి మహత్యాన్ని చూచిన నవాబు బ్రహ్మంగారికి కనకాభిషేకం చేశాడు. స్వామివారి అనుమతితో తన మతస్థుడైన సిద్ధయ్యను కూడా యథోచితంగా సత్కరించాడు నవాబు. ఆ దృశ్యం చూసిన స్వామివారి శిష్యులకు సిద్ధయ్య గారి మీద ఈర్ష్యా ద్వేషాలు రగులుకున్నాయి. ఎలాగైనా సిద్ధయ్యను బ్రహ్మంగారి నుండి వేరు చెయ్యాలని కుతంత్రాలు చేస్తున్నారు. వారి దురుద్దేశాన్ని ఆ క్షణమే గ్రహించారు స్వామివారు. మౌనంగా ఉన్నారు. స్వామివారి సంచారం హైదరాబాదు నుండి బయలుదేరింది. మహారణ్యం నుండి వెళుతున్నారు. మార్గమధ్యంలో గాలివాలున శవమేదో కుళ్ళిన దుర్వాసన వేసింది. కొద్ది దూరంలో భయంకరంగా కుళ్ళి దుర్వాసన వేస్తూ పురుగులు పట్టి ఉన్న లుకలుకలాడుతున్న కుక్క శవం కనిపించింది. దాని వద్దకు రాగానే స్వామివారి శిష్యులందరినీ పిలిచి, నిజమైన నా శిష్యులెవరో ముందుకు వచ్చి కుక్క మాంసం భక్షించమని ఆజ్ఞాపించారు. అందరి గొంతులలో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అరఘడియ జరిగినా అలాగే నన్నవాడి లేకపోయాడు. అప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్యను పిలిచి కుక్క మాంసం భక్షించమన్నారు. గురుదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి కుక్క శవం దగ్గర మఠం వేశాడు సిద్ధయ్య. స్వామివారు సిద్ధయ్య శిరస్సున తన హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. స్వామివారి ఆశీర్వచన ప్రభావంతో ఆ కుళ్ళి పురుగులు పట్టిన కుక్క శవం సిద్ధయ్యకు మాత్రమే పాయసం పాత్రలా కనిపిస్తోంది. మిగిలిన వారికి సిద్ధయ్య కుక్క శవాన్ని పీక్కు తిన్నట్లే కనిపిస్తోంది. పూర్తిగా భక్షించి వచ్చి స్వామికి నమస్కరించాడు. ఇప్పుడు నిజమైన శిష్యుడెవడో చెప్పండి అని స్వామివారు ప్రశ్నించారు. శిష్యులందరూ పశ్చాత్తాపంతో క్షమించమని గురువుగారిని ప్రార్థించారు. వయస్సులో చిన్నవాడైన గురుభక్తిలో పెద్దవాడైన సిద్ధయ్యను గౌరవిస్తామని మనవి చేసుకున్నారు. వారి సంచార యాత్ర సాగిపోతోంది. ఒక గ్రామంలో ప్రవేశించారు. స్వామివారికి దాహం వేసింది. సిద్ధ, మంచినీళ్లు లభిస్తాయేమో చూడమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యపడుతూనే గ్రామంలోనికి వెళ్ళాడు సిద్ధయ్య. దగ్గరలో కనిపించిన ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాడు. నీళ్ళివ్వమని కోరాడు. ఊరూరా ఆచరిస్తున్న సోమరిపోతైన బ్రహ్మంగారికి నీళ్లు ఇవ్వవలసిన అవసరం తనకు లేదు పొమ్మన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన స్వామివారిని చూసి, వైకుంఠం నుండి దిగి వచ్చిన విష్ణుమూర్తివట గదా, నీకు కూడా మంచినీళ్లు కావాలా? ఇదిగో నీళ్లలాగా కరగి ఉంది కంచు, ఇది తాగు సరిపోతుంది అని వెటకారంగా మాట్లాడుతూ కణకణలాడుతున్న నిప్పు కణికలా ఉన్న కరిగిన కంచును పట్టకారుతో పైకెత్తి చూపించాడు. స్వామివారు నవ్వుతూ, దాహం తీర్చుకోవటానికి ఏదైతే నీవు నాయనా అదే ఇవ్వు త్రాగుతానని రిక్త హస్తాలతో కంచును అందుకొని గటగటా త్రాగేశారు. ఆ విశ్వబ్రాహ్మణుని పంచప్రాణాలు పైకెగిరినంత పనయింది. రివ్వున వచ్చి స్వామివారి పాదాలపై వాలిపోయాడు. అక్కడ నుండి సంచారం సాగించారు. మహారణ్యంలో వెళుతూ ఉండగా బ్రహ్మంగారి బళ్లను దారి కాచి దొంగలు అడ్డగించారు. బ్రహ్మంగారి తల బ్రద్దలు కొట్టాలని దొంగలు కర్రలు పైకెత్తారు. ఆ దొంగల చేతులు ఎత్తినవి ఎత్తినట్లే బిగుసుకపోయాయి. స్వామివారి మహత్యం గమనించి దొంగలు దుఃఖించి క్షమించమని వేడుకున్నారు. తన స్వహస్తాలతో చేతులు క్రిందికి దించి వారిని బుద్ధిగా బ్రతకమని హితవు చెప్పి పంపించారు. ఆ మహాసభలో నవాబు బ్రహ్మంగారికి నమస్కరిస్తూ, స్వామి, నాదొక చిన్న కోరిక. నా కన్న కుమార్తె కంటే ప్రాణప్రదంగా నేను పెంచుకుంటున్న పంచకళ్యాణి గుర్రము ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. దానికి మగ శిశువా
ఆడ శిశువ ఏ శిశువు పుడుతుందో చెప్పమని కోరాడు. స్వామివారి ఆజ్ఞతో సభలోనికి తెప్పించబడిన గుర్రము గర్భం వైపు తీక్షణంగా చూశారు. నవాబు, దీని గర్భంలో మగ శిశువే ఉంది. శరీరమంతా నలుపు, తోక తెలుపు, ముఖాన మచ్చ కూడా ఉంది అన్నారు బ్రహ్మంగారు. స్వామి, అది మీకు కనిపిస్తుంది గాని మాకు కనిపించటం లేదు కదా అన్నాడు నవాబు. మరుక్షణమే స్వామివారు లేచి నవాబు నడుముకు వ్రేలాడుతున్న కరవాలాన్ని తీసుకుని ఆ గుర్రం వద్దకు వచ్చి దాని గర్భాన్ని చీల్చి శిశువును బయటకు తీశారు. ప్రజలు హాహాకారాలు చేశారు. రక్తం కారుతున్న గుర్రపు శిశువును యావన్మందికి చూపిస్తూ, నేను చెప్పిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి చూడండి అన్నారు. నవాబు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. స్వామివారు అందరూ చూస్తుండగానే పిండాన్ని గర్భంలో పెట్టి తన అమృత హస్తంతో దాని గర్భాన్ని స్పృశించారు. ఏం జరుగుతుందా అని ప్రజలందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. మరుక్షణంలో నిండు గర్భంతో గుర్రం లేచి నిలుచుంది. జై వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై, ఆది నారాయణావతారునికి జై అని జయ జయధ్వానాలు చేశారు. నంద్యాల పట్టణ ప్రవేశం చేశారు. ఆ పట్టణ విశ్వబ్రాహ్మణులు స్వామివారికి ఆతిథ్యం ఇవ్వకపోగా సోమరిపోతుగా భావించి నిందించారు. సాటి కులస్తుణ్ణి కదా, తనకు తన శిష్యులకు ఒక్క పూట ఆతిథ్యమిస్తే మీ కీర్తిని అనేక గ్రామాలలో ప్రచారం చేస్తానన్నారు అని వారి అహంకారాన్ని అణచటానికై అర్థించారు. ఆశపడిన విశ్వబ్రాహ్మణులు ఎంత తింటారు అని ప్రశ్నించారు. ఎంతైనా తింటామన్నారు బ్రహ్మంగారు. ఏమిటా పొగరు సమాధానం? ఎంతైనా తినగలరా? ఇదిగో ఇక్కడ 11 మందిమి ఉన్నాం, 11 బస్తాల బియ్యం వండి పెడతాం, తింటారా అన్నారు ఎగతాళిగా. తింటామన్నారు బ్రహ్మంగారు. తినకపోతే కొరడా దెబ్బలు తప్పవన్నారు. 11 బస్తాల అన్నపు రాశిని పోశారు. తినలేరని ముందుగానే నిర్ణయించుకున్న విశ్వబ్రాహ్మణులు కొరడాలతో సహా నిలబడ్డారు. వారిని చూసిన స్వామివారి శిష్యులకు గుండెలు దడదడలాడిపోయాయి. స్వామివారన్నపు రాశిని చూసి, ఇది మా సిద్ధయ్యకే సాలదే అన్నారు. సిద్ధ, తినరా అని ఆదేశించారు. స్వామివారికి నమస్కరించి సిద్ధయ్య అన్నపు రాశి దగ్గర కూర్చున్నాడు. అన్నపూర్ణాదేవికి నమస్కరించాడు. స్వామివారి ఆశీర్వచన బలంతో ఆవు రావురుమని అరఘడియలో అంత అన్నపు రాశిని తినేశాడు. అయినా ఆకలి తీరలేదు. గురుదేవా, ఆకలి ఆకలి అని అరిచాడు. అహంకారంతో ఆతిథ్యమిచ్చి ఆకలి తీర్చలేని ఈ నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణులనే భుజించరా సిద్ధ అని ఆజ్ఞాపించారు బ్రహ్మంగారు. వారి వెంటపడ్డాడు సిద్ధయ్య. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ప్రాణభయంతో స్వామివారి పాదాలపై వాలి క్షమాపణ కోరారు. ధనబలంతో భగవదనుగ్రహం ఎవ్వరికీ దక్కదు. తులసీదళమైన భక్తితో సమర్పిస్తే భగవంతుడు ఆనందిస్తాడు అని వారికి బుద్ధి చెప్పి నంద్యాల పట్టణ ప్రజలను తన జీవ సమాధికి ఆహ్వానించి అందరి పూజలు అందుకొని సంచారం సాగించారు స్వామివారు. అలా వెళుతున్న స్వామివారు పుష్పగిరి అగ్రహారంలో ప్రవేశించారు. అగ్రహార బ్రాహ్మణులు వేదమంత్రాలు వల్లెవేస్తూ వెళుతున్న బ్రహ్మంగారి శిష్య బృందాన్ని బ్రహ్మంగారిని అడ్డగించి నిలవేశారు. బ్రాహ్మణులు మాత్రమే చదవవలసిన వేదాలను అన్ని మతాల వారితో వెల్లవేయిస్తున్నందుకు క్షమాపణ చెప్పి కదలాలని ఖండితంగా చెప్పారు. వేదాలు దైవ ప్రసాదాలని, పంచభూతాల వలె వేద విజ్ఞానాన్ని కూడా యావన్మానవాళికి సమానంగా భగవంతుడు అందించాడని, ఏ ఒక్కరికో ఇవి ధారాదత్తం కాలేదని, వేదాలకు ఎవ్వరూ అధికారులు కారని, వేద విజ్ఞానం తెలిసిన వారందరూ లోక కళ్యాణానికై పాటుపడాలని స్వామివారు హితవులు పలికారు.
హితవచనాలు వారి చెవికెక్కలేదు. స్వామివారు చెప్పిన ధర్మాలు వారికింపు కాలేదు. దండనం దశగుణం భవేత్ అని ఆలోచించిన స్వామివారు ఆగ్రహంతో అగ్రహారం వైపు దృష్టి నిలిపారు. మరుక్షణం భగభగలాడుతూ తగలబడసాగింది అగ్రహారం. స్వామివారి మహత్యం గ్రహించి పశ్చాత్తాపతప్త హృదయులై శరణు వేడారు. విద్యగలవానికి వినయం బంగారానికి వాసన వచ్చినట్లుంటుంది. వేద విజ్ఞాన శాస్త్ర పారంగతులైన మీ పాండిత్యం లోక కళ్యాణానికి వినియోగించమని బోధించారు. అగ్రహార బ్రాహ్మణుల అనేక సందేహాలు తీర్చారు. బ్రాహ్మణులు బ్రహ్మంగారికి బ్రహ్మరథం పట్టారు. ఆనాడెప్పుడో స్వామివారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించారట. విన్నామే కాని కనలేకపోయాం. ఈనాడు భోజనానికి రప్పిస్తున్నారట తన ఇంటికి. వెంటనే వెళ్ళి స్వామివారితో పాటు పోలేరమ్మను కూడా సందర్శించుకొని తమ తమ కష్ట సుఖాలు చెప్పుకొని మొక్కుబడులు కూడా స్వయంగా అందించాలని ఆరాటంతో 6 ఊళ్ళ జనులు కోళ్ళు మేకలు చంకనబెట్టుకొచ్చారు. ఇంటికి వచ్చిన బ్రహ్మంగారు, గోవిందమాంబ, ఎవరికీ చెప్పవద్దన్నాను గదా, ఎందుకు చెప్పావన్నారు. స్వామి, నేనెవరికీ చెప్పలేదే అని అన్నది గోవిందమాంబ. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడమన్నారు. వచ్చి చూసింది. ఇంటి చుట్టూ ఇసుక వేస్తే రాలని మహాజనాన్ని చూసింది. అయ్యో స్వామి, నేను చెప్పింది ఒక్కళ్ళకే కదా, ఇంతమందికి ఎలా తెలిసింది అని వాపోయింది అమాయకురాలు గోవిందమాంబ. పిచ్చిదానా, పెదవి దాటితే లోకమే దాటిపోతుంది. జరిగినదేదో జరిగింది. ఇన్ని వేల మంది అతిథులు మన ఇంటికి భోజనం వేళకు వచ్చి కూర్చున్నారు. వారికి కూడా భోజనాలు వడ్డించమన్నారు. సమయం చాలదు, నేను అశక్తురాలను అన్నది గోవిందమాంబ. స్వామివారు సిద్ధయ్యను పిలిచి, సిద్ధ, ఎక్కడి వారినక్కడ కూర్చుండబెట్టి విస్తళ్లు వేయించమన్నారు. ముందుగా పోలేరమ్మ పేరున విస్తరి వేయించి అన్ని పదార్థాలు వడ్డింప చేయించారు. మనసులో పోలేరమ్మను స్మరించుకున్నారు. మరుక్షణంలో గల్లు గల్లుమని గజ్జల రవళితో పోలేరమ్మ ప్రత్యక్షమై స్వామివారికి నమస్కరించింది. ఆమెను చూచిన మరుక్షణం భక్తులు ఒక్కసారిగా ఎగబడకుండా బ్రహ్మంగారు తన విష్ణుమాయను వారిపై ఆవహింపజేశారు. విష్ణుమాయా సమ్మోహితులైన ప్రజలు జరుగుతున్నదేమిటో చూడగలుగుతున్నారు, కానీ వారు ఏం చెయ్యాలనుకున్నారో అది మరచిపోయారు. స్వామి, కాశీలో మరణము, బ్రహ్మంగారి ఇంట ప్రసాదము లభించాలంటే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం చేసి ఉండాలి. ఈవేళ నాకు అదృష్టం కలిగిందని పలికి భక్తిగా తృప్తిగా భుజించింది. పోలేరి, త్వరలో నేను జీవ సమాధి ప్రవేశం చేస్తున్నాను. నా జీవ సమాధి అనంతరం 5 సంవత్సరాలకు గోవిందమాంబకు నీతో పనిబడుతుంది. ఆమె చెప్పిన పని చెయ్యి అని ఆదేశించి పంపించారు. భక్తులపైన ఉన్న విష్ణుమాయను ఉపసంహరించారు. ఇంటిలోని అన్నపు పాత్రలను అక్షయ పాత్రలుగా మార్చి అడిగిన వారికి లేదనకుండా అన్న సంతర్పణ చేయించారు. భక్తులందరూ స్వామివారి ఘనతను కీర్తిస్తూ తరలి వెళ్లారు. శరీరాన్ని ముళ్ళు చీలుస్తున్నా, రాళ్ళు రప్పలు కొట్టుకొని కాళ్ళు బ్రద్దలైపోతున్నా, గురుపత్ని కార్యదీక్షలో సిద్ధయ్య పరుగు పరుగున అడవిలో వెళుతూనే ఉన్నాడు. తెల్లవారింది. బారెడు ప్రొద్దెక్కింది. తాను వెళ్లదలిచిన దూరంలో 4వ వంతు కూడా వెళ్లలేకపోయాడు. ఇక్కడ స్వామివారి సమాధి పూర్తి అయిపోయింది. అక్కడ సిద్ధయ్యకు ఒక మాయా సన్యాసిలా స్వామివారు దర్శనమిచ్చారు. సిద్ధా, నీవు నిజంగా గురువుగారిని మనసా వాచా కర్మణా నమ్ముకొని ఉండి ఉంటే పూల కోసమై బనగానుపల్లె వరకు వెళ్లాలటయ్యా. ముళ్ళు లేని చెట్ల ఆకులు కోసి పుష్పాలుగా మారమంటే మారవా? నీకు గురువుగారిపై ఆ మాత్రం భక్తి లేదా? నీ గురువుగారికి అంత శక్తి లేదా అని పలికి అదృశ్యమయ్యారు. గురువాత్సల్యానికి మహదానందంతో మరలి
ఆకులతో జోలెను నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాడు సిద్ధయ్య. జోలెలో వేసిన ఆకులు వేసినట్లే నందివర్ధన పుష్పాలుగా మారిపోయాయి. ఆనందంగా తత్వాలు పాడుకుంటూ మఠానికి వచ్చాడు. కంది మల్లయ్యపల్లెలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉండటం చూచి కంగు తిన్నాడు. గోవిందమాంబ వలన తన గురుదేవుని జీవ సమాధి జరిగిపోయిందని విని కుప్పకూలిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. గుండెలు బాదుకున్నాడు. సమాధికి శిరస్సు వేసి కొట్టుకున్నాడు. రక్తం కరగి కన్నీరులా ప్రవహించేలా దుఃఖించాడు. చివరకు ప్రాణపరిత్యాగానికి సిద్ధపడ్డాడు. శిరస్సుతో సమాధిపైన ఉన్న బండను బ్రద్దలు కొట్టాలని ప్రయత్నించాడు. శిరస్సు పగిలి రక్తం ధారలుగా కారినా, శరీరము నేలా రక్తమయమైనా పట్టించుకోలేదు. సిద్ధయ్య కఠోర భక్తికి స్వామివారు కరిగిపోయారు. సమాధి నుండి వెలుపలకు వచ్చి దర్శనమిచ్చారు. ఆనందంతో స్వామి పాదాలకు అల్లుకుపోయాడు సిద్ధయ్య. ఆనందాశ్రువులతో పాదాభిషేకం చేసుకున్నాడు. నాయనా సిద్ధ, నేను సమాధికి ముందుగా నా పాదుకలు, శిఖాముద్రిక, వెండి బెత్తము, ఉంగరము గురుప్రసాదంగా నీకు ఇవ్వాలని భావించాను. కాని లోకులు కాకులు. బ్రహ్మంగారు తనకనేక మంది శిష్యులు ఉన్నా సిద్ధయ్యకు మాత్రమే పాదుకలు ఇచ్చి పక్షపాతం చూపించారని నిందలు వెయ్యగలరు. అంతేకాదు, పాదుకలు అందుకోగలిగిన అర్హత సిద్ధయ్యకు ఏముందని ప్రశ్నించి ఈ లోకం నోరు మోయించాలని భావించి నిన్ను సమాధి సమయంలో లేకుండా చేశాను. నీ అచంచలమైన గురుభక్తితో ప్రాణపరిత్యాగానికి సిద్ధమై నన్ను దర్శనం చేయగలిగావు. బ్రహ్మంగారి అంతటి గురువుగారు, సిద్ధయ్య వంటి శిష్యుడు ఉండరన్న లోకోక్తి ఆచందర తారార్కము నిలచి ఉంటుంది. పోతులూరాచార్య, మీ నాన్నగారైన బ్రహ్మంగారు సమాధిలో ప్రవేశించి 5 ఏండ్లయింది. ఈనాటికి ఏనాడో మీ తండ్రి గారి శరీరం కూడా శిథిలమై మట్టిలో మట్టిగా మారిపోయి ఉంటుంది. అయినా మీ అమ్మగారు మాత్రం ఇంకా ముత్తైదువగానే జీవిస్తోంది. ఇది భరించరాని దురాచారం, నేరం కూడా. కనుక మీ అమ్మగారు గోవిందమాంబ పూర్తిగా ముండ మోసేంత వరకు ఈ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారి పీఠాన్ని వెలివేస్తున్నారు. తీర్థ ప్రసాదాలు కూడా ముట్టము, వెళ్ళమని త్రిప్పి పంపించారు. ఆవేశపడ్డాడు పోతులూరయ్య. ఆవేశాన్ని బలవంతంగా అణిచిపెట్టి అక్కడ నుండి బయలుదేరి మునిమడుగు అనే గ్రామానికొచ్చాడు. అక్కడ కూడా సాటి కులస్తుల వలన అదే తిరస్కరణ, బహిష్కరణ ఎదురైంది. ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడై కత్తి చేతధరించి మఠానికి వచ్చాడు. కన్న తల్లి గోవిందమాంబ కంఠంపై కత్తిని ఉంచి, అమ్మా, నాన్నగారు సమాధైపోయి 5 ఏండ్లైనా ఇంకా నీవు పసుపు కుంకుమలతోనే తిరుగుతున్నావు. లోకులు కాకులై పొడుస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నావో చెప్పు, లేదా నిన్ను చంపి నేను చచ్చిపోతాను. ఈ అవమానాలు భరించలేకపోతున్నాను అన్నాడు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, గోవిందుని భార్య గోవిందమాంబ ఎవరో కొందరు మూర్ఖులు తాను విధవరాలు కాలేదని నిందించారని విని ఆగ్రహించింది. ఆది పరాశక్తి రూపిణి అయిన ఆ జగన్మాత తన పసుపు కుంకాలు తొలగాలని కోరిన వారిపై నిప్పులు చెలరేగింది. యుగ యుగాలుగా ధరించి భరిస్తున్న నా ముత్తైదవతనాన్ని కించపరచిందెవరురా అని ప్రశ్నించింది. తల్లి కోపాన్ని ఏనాడూ చూడని పోతులూరయ్య కత్తిని క్రింద పారవేచి భయంతో గడగడలాడిపోతూ, అమ్మా, ఒనిపెంటలోనూ మునిమడుగులోనూ ఉన్న మన కులస్థులైన విశ్వబ్రాహ్మణులే అన్నారు తల్లి అన్నాడు. అదే ఆవేశంతో అరుణారుణమైన నేత్రాలతో ఆ యమ్మ, నా 5వతనాన్ని తూలనాడిన ఆ వనిపెంట విశ్వబ్రాహ్మణులు వల్లకాడుగాను, మునిమడుగు విశ్వబ్రాహ్మణులు ముదనష్టంగాను అని శపించింది. తన ఆవేశం చల్లార్చుకుని కుమారుణ్ణి చూచి, నాయనా, నీవు చిన్నవాడవు, నీకు మీ నాన్నగారి గొప్పతనం తెలియదు.
3 రోజుల నాడే మరణించిన వెంకటరెడ్డి అనే వ్యక్తిని నన్ను వివాహమాడేందుకు వచ్చిన సమయంలో బ్రతికించారు. కొంటె కుర్రవాళ్లు చేసిన ప్రయత్నంలో నిజంగానే కుర్రవాణ్ణి చంపి మళ్లీ అతణ్ణి బ్రతికించారు. కక్కడు తన భార్య ముత్తిని ముక్కలు ముక్కలుగా నరికి పారవేయగా ఆమెను బ్రతికించారు. కర్నూలు నవాబు గారి గుర్రాన్ని చంపి పిండాన్ని తీసి చూపించి మరలా ఆ గుర్రాన్ని నిండు గర్భంతో బ్రతికించారు. మృత్యుదేవతను తన చిటికెన వ్రేలితో నాట్యం చేయించగలిగిన మీ నాన్నగారికి మరణం లేదు. ఎవరో అజ్ఞానులు ఏదో పలికారని నీవు బాధపడకు అని వివరించింది. అలాగేనమ్మా, నాన్నగారు మరణించటమేమిటి అని పైకైతే అన్నాడు. కాని ఇదంతా ఎందుకు? ఎవరి మాట నమ్మాలో అర్థం కావటం లేదు. అందుకే ఈ రాత్రికి రహస్యంగా సమాధి పగులగొట్టి చూడాలి అనుకున్నాడు. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ పలుగు పారా తీసుకుని వెళ్ళాడు. నిశ్శబ్దంగా సమాధిని పగలగొట్టాడు. సమాధి లోపల నిశ్చలమైన తపస్సమాధిలో లీనమై ఉన్న బ్రహ్మంగారిని చూశాడు. బ్రహ్మంగారు జీవించి ఉన్నారో మరణించారో గుర్తించలేకపోయాడు. తండ్రి వెనకగా వచ్చి నిలబడి నాన్నగారు నాన్నగారు అని స్వామివారిని గట్టిగా కుదిపేశాడు. కఠోరమైన బ్రహ్మంగారి తపస్సుకు భంగం కలిగింది. కుమారుణ్ణి దూరంగా నెట్టివేసి బ్రహ్మంగారు కన్నులు తెరిచారు. పోతులూరాచార్య, ఎంత పని చేశావు? ఇది నీ దోషం కాదు, నా దోషమే. నేను గతంలో శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు వనవాసం చేస్తూ ముని వేషం వేశాను. కాని మునులు చేయవలసిన తపశ్చర్య చెయ్యలేదు. ఆ దోషమే నీ రూపంలో ఈ అవతారంలో సంప్రాప్తమైంది. తద్దోష పరిహారార్థమై నీవు నీ భార్యతో సహా అడవులకు వెళ్ళి 14 సంవత్సరాలు తపస్సు చేయి. కొండలలోని కొలను గట్టున ఉన్న చింత చెట్టు క్రింద నీ తపస్సు ప్రారంభించు. ఆ చింత చెట్టుకు కాయ కాసి పండి రాలి నీ ఒడిలో పడిన తరువాతనే ఈ మఠంలో అడుగుపెట్టు. అంతవరకు నీకు మఠ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను, వెళ్ళు అని వివరించి మందలించి పంపించారు. మరలా 3వసారి సమాధి ప్రవేశం చేశారు స్వామివారు. సమాధిని యథాతథంగా మూసివేసి జరిగిన సంఘటన గురించి తల్లికి చెప్పి భార్యా సమేతుడై అడవికి వెళ్ళిపోయాడు. ఆ మహారణ్యంలో తన కుమారునికి కోడలకు రక్షణ ఎలాగో అర్థం కాలేదు గోవిందమాంబకు. ఒకనాడు బ్రహ్మంగారు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. పోలేరమ్మను తలచుకుంది. పోలేరమ్మ ప్రత్యక్షమైంది. తల్లి పోలేరమ్మ, నా కుమారుణ్ణి కోడలను జాగ్రత్తగా నాకు అప్పగించు అని కోరింది. అలాగేనని పోలేరమ్మ ఒక యాదవ కాంతగా మారి అడవికి వెళ్ళి పోతులూరయ్యాచార్య దంపతుల తపశ్చర్యను దగ్గర ఉండి జరిపించింది. వారికి ఆహార పానీయాలు అందించింది, కాపలా కాసింది. తపస్సు పూర్తయిన తరువాత పోలేరమ్మను చూచి పోతులూరయ్య, అమ్మా, నీకు ఏం కావాలో చెప్పు, నీ రుణం తీర్చుకుని అవకాశం కల్పించమని కోరాడు. అప్పుడు పోలేరమ్మ, నాయనా, నేను బ్రహ్మంగారికి కుమార్తె వంటిదానను. నన్ను స్వామివారి చెంత ప్రతిష్ఠించు, అదే నా జన్మకు పరమార్థం అని కోరింది. ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరిన పోతులూరయ్య మార్గంలో 2 కొండల మధ్యలోని కనుమలలోని ఒక వేప చెట్టును చూపించి, తల్లి, నీవు ఇందులో లీనమై ఉండు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి తిథిన బ్రహ్మంగారి ఆరాధనా మహోత్సవం, 2వ నాడు నీ తిరునాళ్ల మహోత్సవం జరుగుతాయి అన్నాడు. అందుకు అంగీకరించిన ఆ తల్లి ఆ వేప చెట్టులో లీనమైంది. ఒక విగ్రహంగా మారిపోయింది. ఆ విగ్రహాన్ని అదే చెట్టు క్రింద ప్రతిష్ఠించి మఠం చేరుకున్నాడు పోతులూరయ్యాచార్యుడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు
మహావైభవంగా వైశాఖ శుద్ధ దశమి నాడు అనగా మే నెలలో జరుగుతూ ఉన్నాయి. ఆ రెండవ నాడు ఏకాదశి తిథిన పోలేరమ్మ తిరునాళ మహోత్సవాలు జరుగుతున్నాయి.